హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ మ్యాజిక్. గత వీడియోలో మనం అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్ విన్నాం. ఇప్పుడు ఇందులో మార్క్ టెస్ట్ 1కు సంబంధించిన రీజనింగ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మన ఛానల్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ ఇన్ ద సిరీస్ 4, 9, 20, 43, 90. నెక్స్ట్ ఏంటి? ఈ క్రింది శ్రేణిలో లోపించిన సంఖ్యను కనుక్కోనండి. 4, 9, 20, 43, 90. నెక్స్ట్ ఏంటి? ఇది మిస్సింగ్ నంబర్. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. 4కి 9కి డిఫరెన్స్ 5, 9కి 20కి డిఫరెన్స్ 11, 20కి 43కి డిఫరెన్స్ 23. అలాగే 43కు 90కు డిఫరెన్స్ వచ్చేసి 47. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 5 into 2 + 1 అవుతుంది. into 2 + 1 అనేది లాజిక్ అవుతుంది. 11 into 2 + 1 into 2 + 1. 23 into 2 + 1 47. అలాగే 47 into 2 + 1 47 into 2 94 అవుతుంది. +1 చేస్తే 95 అవుతుంది. 90కి 95 యాడ్ చేస్తే మనకు 185 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో 185 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కోడింగ్ డీకోడింగ్కు సంబంధించినది. ఇఫ్ బ్రిడ్జ్ ఈజ్ కోడెడ్ యాజ్ సిటీ ఎల్హెచ్ ఎల్కే, హౌ ఈజ్ ఫ్రూట్ ఈజ్ కోడెడ్? ఒక కోడ్ భాషలో బ్రిడ్జ్ను సిటీ ఎల్హెచ్ ఎల్కేగా రాస్తే ఫ్రూట్ని ఏ విధంగా రాయొచ్చు? ఇప్పుడు బ్రిడ్జ్లో బి యొక్క ఫేస్ వాల్యూ 2, అలాగే ఆర్ అంటే 18, ఐ అంటే 9, డి అంటే 4, జి అంటే 7, ఈ అంటే 5, అలాగే సి అంటే 3, టి యొక్క వాల్యూ 20, ఎల్ యొక్క వాల్యూ 12, హెచ్ యొక్క వాల్యూ 8, ఎల్ యొక్క వాల్యూ 12, కే యొక్క వాల్యూ 11. ఇప్పుడు 2కి 3కి డిఫరెన్స్ 1 + 1, అలాగే 18కు 20కి డిఫరెన్స్ +2. ఇది +1 +2 +3 సిరీస్ అనేది రావడం జరుగుతుంది. 9కు 12కు +3, 4 8 +4, 7 12 +5, ఇక్కడ +6. ఫ్రూట్ అంటే f = 6, 6 + 1 7, 7 అంటే జి, ఫస్ట్ జి ఉండాలి, అన్నిట్లో జి ఉంది. సెకండ్ ఆర్ది 18, 18 + 2 20, 20 అంటే టీ. యూది 21, 21 + 3 24, 24 యొక్క వాల్యూ ఎక్స్. జీటీఎక్స్ కాబట్టి ఆప్షన్ బి, ఆప్షన్ డి క్యాన్సల్. ఆప్షన్ 1 అన్న, ఆప్షన్ 2 అన్న. ఐ ఏమో 9, 9 + 4 13, ఎం అనేది 13. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇది +1 +2 +3 +4 +5 +6 సిరీస్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది బ్లడ్ రిలేషన్. Pointing to a photograph, a man said, "I have no brother, no sister, but that man's father is my father's son." Who is the photograph was? ఒక ఫోటోను చూపిస్తూ ఒక వ్యక్తి ఇలా అన్నాడు, నాకు సోదరులు కానీ సోదరీమణులు కానీ లేరు, కానీ ఆ వ్యక్తి తండ్రి నా తండ్రి యొక్క కుమారుడు. అయితే ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, వ్యక్తి నాకు సోదరులు కానీ సోదరీమణులు కానీ లేరు అంటే ఆ వ్యక్తి సింగిల్ అన్నమాట. ఆ వ్యక్తి తండ్రి నా తండ్రి యొక్క కుమారుడు. నా తండ్రి యొక్క కుమారుడు అంటే అతనే. ఎవరు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి గురించి తనే చెప్పుకుంటాడు. కాబట్టి ఆ ఫోటో అనేది అతనిది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది సిలాబ్స్. ఆల్ రెయిన్స్ ఆర్ వాటర్, సమ్ వాటర్ ఈజ్ బ్లూ. కన్క్లూజన్, సమ్ రెయిన్ ఈజ్ బ్లూ, నో రెయిన్ ఈజ్ బ్లూ. ప్రకటనలు, వర్షాలన్నీ నీరు, కొంత నీరు నీలం రంగులో ఉంటుంది, కొంత వర్షం నీలం, ఏ వర్షం నీలం కాదు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఆల్ ఇది మొత్తం రెయిన్ అనుకుంటే ఆల్ రెయిన్ ఆర్ వాటర్,
ఈ రెయిన్ మొత్తం వాటర్ అవుతుంది. అలాగే సమ్ వాటర్ ఈజ్ బ్లూ, ఇందులో వాటర్లో కొద్ది పార్ట్ బ్లూ అవుతుంది. అయితే కన్క్లూజన్ ఏమంటే సమ్ రెయిన్ ఈజ్ బ్లూ. రెయిన్కు బ్లూకు ఏం సంబంధం లేదు కాబట్టి ఫస్ట్ది క్యాన్సల్. నో రెయిన్ ఈజ్ బ్లూ. రెయిన్కు బ్లూకి సంబంధం లేదని అతనే చెప్పాడు కాబట్టి కరెక్ట్. ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్ వస్తే మనకు ఐదర్ 1 or 2 ఫాలోస్ అనేది ఆన్సర్ అవుతుంది. అది కూడా రెండు కూడా సేమ్ ఉండాలి. ఇక్కడ రెయిన్ బ్లూ ఉంది, ఇక్కడ కూడా రెయిన్ బ్లూ ఉంది కాబట్టి ఐదర్ 1 or 2 ఫాలోస్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A man starts from a point and walks 2 km north, turn right and walks 3 km, then turn left and walk 2 km. In which direction he is with respect to the standing position? ఇది డైరెక్షన్స్. ఒక వ్యక్తి ఒక బిందువు నుండి బయలుదేరి 2 కిలోమీటర్లు ఉత్తరానికి నడిచి కుడివైపుకు తిరిగి 3 కిలోమీటర్లు నడిచి ఆపై ఎడమవైపుకు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు. ప్రారంభ బిందువు నుండి అతను ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు చూద్దాం. ఒక వ్యక్తి 2 కిలోమీటర్లు ఉత్తరానికి నడిచాడు, 2 కిలోమీటర్లు. కుడివైపున తిరిగి 3 కిలోమీటర్లు నడిచాడు, కుడివైపున తిరిగి 3 కిలోమీటర్స్ నడిచాడు. మళ్ళీ ఎడమవైపుకి తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు. ఇక్కడ ఉన్న అతను ఇక్కడికి వెళ్ళాడు. అయితే ప్రారంభ బిందువు నుండి అతను ఏ దిశలో ఉన్నాడు? ప్రారంభ బిందువు నుండి అతను ఈ దిశలో ఉన్నాడు కాబట్టి ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, న్యూస్ పేపర్కి ఎడిటర్కి ఉన్న సంబంధం ఏంటో ప్లేకి క్వశ్చన్ మార్క్, వార్తాపత్రికకి ఎడిటర్ ఎలాగో నాటకంకి సంబంధించిన వారు ఎవరు? వార్తాపత్రికకు సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ అనేది ఎడిటర్ ద్వారానే మనకు ఎడిటర్ ఫైనలైజ్ చేసిన తర్వాతనే వస్తుంది. అలాగే నాటకంకు సంబంధించింది మొత్తాన్ని కూడా డైరెక్టర్ చూసుకుంటాడు కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5 friends PQRST are sitting in a row facing north. S is between T and Q and Q is in the immediate left of R. P is to the immediate left of T, who is in the middle. ఇది సీటింగ్ అరేంజ్మెంట్. 5 స్నేహితులు PQRSTలు మరియు Tలు ఉత్తరం వైపు ముఖం చేసి ఒక వరుసలో కూర్చున్నారు. ST మరియు Qల మధ్యలో ఉన్నాడు. QRకి తక్షణమే ఎడమ వైపున ఉన్నాడు. P Tకి తక్షణమే ఎడమ వైపు ఉన్నాడు. మధ్యలో ఉన్నది ఎవరు? ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. PQRSTలు నార్త్ వైపు చూస్తున్నారు. S T మరియు Q మధ్యలో ఉన్నారు. S అనేవాడు Tకి Qకి మధ్యలో ఉన్నాడు. ఈ Q ఇటు కూడా రావచ్చు కాబట్టి ఇంకోటి రాసుకుందాం. S Qకి Tకి మధ్యలో ఉన్నాడు. Q ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ R. ఇక్కడ R ఇక్కడ పెట్టుకుంటే Q ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ R. Rకు లెఫ్ట్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ R పెడితే మనకు Rకి రైట్ అవుతుంది కాబట్టి ఇది క్యాన్సల్. P ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ T. P is to the immediate left of T. Pకి ఇమీడియట్ లెఫ్ట్గా Tకి ఇమీడియట్ లెఫ్ట్గా P ఉన్నాడు కాబట్టి ఇది సెట్ అయింది. 1 2 3 4 5. మన క్వశ్చన్లో హూ ఈజ్ ఇన్ ద మిడిల్, ఎస్ అనేవాడు మిడిల్లో ఉన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ లీస్ట్ లైక్ అదర్ ఇన్ ద గ్రూప్. సమూహంలో మిగిలిన పదాల్లో పోలిక లేని పదాన్ని ఎన్నుకోండి. కాపర్, జింక్, బ్రాస్, అల్యూమినియం. కాపర్, జింక్, అల్యూమినియం అనేటి ప్యూర్ మెటల్స్. బ్రాస్ అనేది కాపర్ మరియు జింక్ యొక్క మిశ్రమం ద్వారా ఏర్పడుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాపర్, జింక్, అల్యూమినియం అనేవి ప్యూర్ మెటల్స్, అందుకే బ్రాస్ అనేది ఇత్తడి డిఫరెంట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. At what time between 3 and 4 o'clock will the hands of the clock be together? 3 మరియు 4 గంటల మధ్య ఏ సమయంలో
గడియారం యొక్క ముళ్ళులు ఏకీభవిస్తాయి. దీని ఫార్ములా θ = 11/2 ఇంటూ నిమిషాలు మైనస్ 30 ఇంటూ గంటలు. అయితే ఏకీభవించినప్పుడు θ 0 అవుతుంది కాబట్టి 0 = 11/2 ఇంటూ నిమిషాలు మైనస్ 30 ఇంటూ గంటలు అంటే 3 ఉంది కాబట్టి ఇంటూ 3. ఈ 30 ఇంటూ 3 అటు సైడ్ తీసుకెళ్తే 11/2 ఇంటూ నిమిషాలు = 90. 2 ఇంటూ 90 180. నిమిషాలు = 180/11. 11 1 11. మనకు 7 మిగులుతుంది. 70 అవుతుంది. 11 6 66. 6/11. 11 6/11 మినిట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 11 4/11 66 కాబట్టి 4/11. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా సీటింగ్ అనేది. ఇవి క్వశ్చన్ నెంబర్ 35 to 39 వరకు ఒకే క్వశ్చన్. 8 friends A, B, C, D, E, F, G, H are sitting in a straight line and facing north. First one, F is sitting fourth to the right of G. G is sitting at one of the extreme ends of the line. Only two people sit between F and B. E sits second to the left of B. Only one person sits between E and H. A and C are immediate neighbors of each other. A is not an immediate neighbor of G. అయితే క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఎఫ్ ఈజ్ ఫస్ట్ 8 పీపుల్స్ నార్త్ కై చూస్తున్నారు కాబట్టి 1 2 3 4 5 6 7 8. ఇంకోటి కూడా రాసుకుందాం. 1 2 3 4 5 6 7 8. ఇక సెకండ్ పాయింట్ చూడండి. జీ సిట్టింగ్ ఇట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. జీ ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్లో కూర్చున్నాడు. ఇక్కడైనా. ఎఫ్ ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ జీ. ఇక్కడ కూర్చుంటే జీకి లెఫ్ట్ సైడ్ అవుతుంది కాబట్టి ఇది పాసిబుల్ కాదు. 1 2 3 4. ఎఫ్ అనేవాడు జీకి ఫోర్త్ రైట్ సైడ్ కూర్చుంటాడు. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి. మనం జీ 1 2 3 4. 2 people సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ. ఎఫ్కి బీకి మధ్యలో ఇద్దరు కూర్చుంటారు. అయితే ఎఫ్కి ఇక్కడ 2 people అంటే బి ఇక్కడైనా రావచ్చు, బి ఇక్కడైనా రావచ్చు. ఈ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఇది బికి లెఫ్ట్ ఏం లేదు కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది. 1 2. ఈ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఈ అండ్ హెచ్. ఈ మరియు హెచ్ మధ్యలో ఒక పర్సన్ కూర్చున్నాడు. ఏ అండ్ సి ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఏ ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి. ఇక్కడ ఏ రావద్దు. ఏ ఈజ్ నాట్ ఏ ఇమీడియట్ నైబర్ అన్నాడు కాబట్టి సి ఏ. ఏ అండ్ సిట్ ఇమీడియట్ నైబర్స్ అన్నాడు కాబట్టి ఏసి. ఇక రిమైనింగ్ మిగిలిపోయింది ఒకటే బి. మనకు కన్క్లూజన్ వచ్చింది ఏంటంటే జి సి ఏ హెచ్ ఎఫ్ ఈ బి ఈ డి డి బి. మనం ఇప్పుడు దీన్ని ఆన్సర్లు సాల్వ్ చేద్దాం. మనకు సొల్యూషన్లు వచ్చింది జీసీ ఏహెచ్ ఎఫ్ ఈ డి బి. ఇప్పుడు క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్. ఈ వరుసకు కుడి చివరన కూర్చున్నది ఎవరు? కుడి చివరన బి కూర్చున్నాడు కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. 36. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఏకి మరియు ఈకి మధ్యలో ఎందరు కూర్చున్నారు? హెచ్ఎఫ్ ఇద్దరు కూర్చున్నాడు కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి థర్డ్కి లెఫ్ట్ ఎవరు కూర్చున్నాడు అంటే 1 2 3 సి అనేవాడు కూర్చున్నాడు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫేర్స్ రిప్రజెంట్ ద పర్సన్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఇటు జీ ఉన్నాడు, ఇటు బి ఉన్నాడు. కాబట్టి ఆప్షన్ డి జీబీ. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు జీ. జీ దృష్ట్యా బి యొక్క స్థానం. జీ నుండి కుడివైపు 1 2 3 4 5 6 7 7th టు ద రైట్. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి సీటింగ్ అరేంజ్మెంట్ అడిగితే ఒకేసారి 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 40కి 12కు 140 అయితే 15కు ఎంత? ఇది అనాలజీ. మనం 12 into 10 + 20 ఇది చేస్తే 15 into 10 150 + 20 170 అవుతుంది. ఆప్షన్ లేదు కాబట్టి 12 స్క్వేర్ అనేది మనకు 144 అని తెలుసు. 140 ఇక్కడ 140 ఉంది అంటే -4 చేశాడు అనుకుందాం. 15 స్క్వేర్ తీసుకుందాం. 15 స్క్వేర్ యొక్క వాల్యూ 225. దీని నుంచి ఇక్కడ 4 తీశాడు కాబట్టి ఇక్కడ కూడా 4 తీసేద్దాం. 221 అనేది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 12 స్క్వేర్ -4 అలాగే 15 స్క్వేర్ -4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ప్లస్ మీన్స్ డివైడెడ్ బై మీన్స్ ఇంటూ, టైమ్స్ అంటే ఇంటూ మీన్స్ మైనస్ అండ్ మైనస్ మీన్స్ ప్లస్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 12 + 6 divided by 3 - 2 into 8. ఇక్కడ సింబల్స్ ఎక్స్చేంజ్ చేస్తే సరిపోతుంది. 12 ప్లస్ అంటే డివైడెడ్ బై, 6 డివైడెడ్ బై అంటే ఇంటూ, మైనస్ అంటే ప్లస్, ఇంటూ అంటే మైనస్. 2 3 6 + 2 -8 8 - 8 0. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సిలాక్స్ ABCD = WXYZ EFGH = ఏంటి? ఇక్కడ ABCD = WXYZ అనేది ఇవ్వడం జరిగింది. EFGH = ఎంత? ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు ఏకు జెడ్, బికు డికు డబ్ల్యూ ఆపోజిట్ లెటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆపోజిట్ లెటర్ వి, అలాగే ఎఫ్ యొక్క ఆపోజిట్ లెటర్ యు, జి యొక్క ఆపోజిట్ లెటర్ టి, హెచ్ యొక్క ఆపోజిట్ లెటర్ ఎస్. HTUV అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యాట్ యొక్క వాల్యూ 24 అయితే డాగ్ యొక్క వాల్యూ ఎంత? క్యాట్ అంటే సి యొక్క వాల్యూ 3 అవుతుంది. అలాగే ఏ యొక్క వాల్యూ 1 అవుతుంది. టీ యొక్క వాల్యూ 20 అవుతుంది. ఇవన్నిటిని కూడితే మనకు 24 వస్తుంది. అలాగే డాగ్లో డి యొక్క వాల్యూ 4, ఓ యొక్క వాల్యూ 15, అలాగే జి యొక్క వాల్యూ 7. వీటన్నిటిని కూడితే 4 + 15 19, 19 + 7 26 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అబ్రివేషన్, షార్టెన్, ఎగ్జాజరేషన్ అంటే ఏంటి? కుదించుట, చిన్నది చేయుట. అతిశయోక్తి అంటే ఏంటి? కుదించుట అంటే దాన్ని చిన్నగా చేయడం అర్థం. అలాగే అతిశయోక్తి అంటే పెద్దదిగా చేసి చూపడం. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఇయర్ విల్ హ్యావ్ ద సేమ్ క్యాలెండర్ ఆఫ్ ఇయర్ 2026? 2026 సంవత్సరానికి క్యాలెండర్ మళ్ళీ ఏ సంవత్సరంలో వస్తుంది? అయితే ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు +6 +11 +11 అనే ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 2026 అడిగాడు కాబట్టి మనకు ఇక్కడ లీప్ ఇయర్ ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా రాయాలి. 27 28 లీప్ ఇయర్, అలాగే బ్యాక్ సైడ్ కూడా 25 24, ఇవి 2 అనేవి లీప్ ఇయర్స్. మనకు +6 +11 యాడ్ చేయాలి. ఇక్కడ మనకు 2026 అడిగాడు కాబట్టి 26 + 11 37 అవుతుంది. 2037 అనేది 2026 వంటి క్యాలెండర్ సంవత్సరం మళ్ళీ 2037లో వస్తుంది. కాబట్టి
ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మళ్ళీ ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇప్పుడు 2026 అడిగాడు, మనకు 2027, 2028, ఈ 28 అనేది లీప్ ఇయర్. అలాగే ఇటు సైడ్ కూడా లీప్ ఇయర్ వచ్చే వరకు రాసుకోవాలి. 2025, 2024 అనేది లీప్ ఇయర్. వీటికి మనం +6, +11, +11 యాడ్ చేసుకోవాలి. 2025 అడిగితే +6, అలాగే 27 అడిగితే +11, 26 అడిగితే +11 యాడ్ చేయాలి. 7, 3. 2037 అనేది ఎగ్జాక్ట్గా సేమ్ ఇయర్. మళ్ళీ 2037లో 2026 క్యాలెండర్ అనేది రిపీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If January 1, 2024 was Monday, what was the day was January 1, 2025? జనవరి 1, 2024 సోమవారం అయితే జనవరి 1, 2025 ఏ డే అవుతుంది? 2024 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. కాబట్టి లీప్ ఇయర్ వచ్చింది కాబట్టి జనవరి ఇది మండే అయితే దీనికి +2 డేస్ యాడ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ జనవరి 1 వస్తుంది. ఇక్కడ మండే ఉంది కాబట్టి ట్యూస్డే, వెడ్నెస్డే అనేది ఆన్సర్ అవుతుంది. +2 డేస్ చేయాలి లీప్ ఇయర్ వస్తే. లీప్ ఇయర్ రాకుంటే +1 డే చేస్తే సరిపోతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మిస్సింగ్ నంబర్స్. 7కు 15, 15, 31, 31, 63, 127, 255, 511. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ క్లియర్గా చూస్తే మనకు 7 × 2 + 1 × 2 + 1, అలాగే 15 × 2 + 1 × 2 + 1 అనే సిరీస్ నడుస్తుంది. 63 × 2 + 1, అలాగే 127 × 2 + 1, 255 × 2 + 1. మనకు నెక్స్ట్ రావాలంటే 511 × 2 + 1 చేస్తే సరిపోతుంది. 500 × 2 చేస్తే 1000 అవుతుంది. అలాగే 11 × 2 22 + 1 23, 1023 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వర్క్ ఈజ్ కోడెడ్ యాజ్ 4, 12, 9, 16. దెన్ హౌ విల్ డన్ ఈజ్ కోడెడ్? వర్క్ను 4, 12, 9, 16గా కోడ్ చేస్తే డన్ను ఏ విధంగా కోడ్ చేయొచ్చు? ఇప్పుడు మనకు డబ్ల్యూ అంటే 23 అని తెలుసు. 2 + 3 అయితే 5 అవుతుంది. కానీ మనకి ఇక్కడ 4 ఉంది. అంటే ఈ లాజిక్ వర్కౌట్ కాదన్నమాట. కానీ జాగ్రత్తగా గమనిస్తే డబ్ల్యూ యొక్క ఆపోజిట్ లెటర్ ఏమో డి. డి యొక్క వాల్యూ 4 కాబట్టి 4. ఓ యొక్క ఆపోజిట్ వాల్యూ ఎల్. ఎల్ యొక్క వాల్యూ 12. ఆర్ యొక్క ఆపోజిట్ వాల్యూ ఐ. ఐ యొక్క వాల్యూ 19. కేకు ఆపోజిట్ వచ్చే నంబర్ కే. పి. పి యొక్క వాల్యూ 16. అలాగే డికు ఆపోజిట్ నంబర్ డబ్ల్యూ. డబ్ల్యూకి 23. ఓ యొక్క ఆపోజిట్ నంబర్ ఎల్. ఎల్ యొక్క వాల్యూ 12. ఎన్ యొక్క ఆపోజిట్ నంబర్ ఎం. ఎం యొక్క వాల్యూ 13. అలాగే ఈ యొక్క ఆపోజిట్ వాల్యూ ఈ వి. దీని యొక్క నంబర్ 22. 23, 12, 13, 22. 23, 12, 13, 22. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In a certain code language, sky is blue is written as DM, MU, PU. Blue looks good is written as PU, SC, KO. Is it good is written as DELK. ఇది కూడా కోడింగ్ డీకోడింగ్ లాంటిది. అయితే ఇక్కడ స్కై ఈజ్ బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ లుక్స్ గుడ్ ఉంది. ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి రెండిట్లో కామన్ ఉన్నది బ్లూ అవుతుంది. ఇక్కడ పియు అని ఉంది కాబట్టి బ్లూ యొక్క కోడ్ అనేది పియు అవుతుంది. అలాగే మనకు లుక్స్ గుడ్, ఇక్కడ కూడా గుడ్ ఉంది, ఇక్కడ కూడా గుడ్ ఉంది. గుడ్ ఉంది కాబట్టి రెండిట్లో కామన్ ఏది ఉంటే అదే అవుతుంది గుడ్ యొక్క వాల్యూ. గుడ్ కేఓ. అలాగే మనకు ఫస్ట్ దాంట్లో స్కై ఈజ్ ఉంది, ఇక్కడ కూడా ఈజ్ ఇట్ ఉంది. ఈజ్ ఉంది కాబట్టి ఇందులో ఈజ్ ఉంది, ఇందులో ఈజ్ ఉంది. రెండిట్లో డిఈ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు డిఈ. అలాగే మనకు స్కైది ఎంయు.
ఇలా అన్ని సాల్వ్ చేసుకోవాలి. లుక్స్ది ఎస్ఈ, లుక్స్ది ఎస్ఈ, అలాగే ఇట్కి ఎల్ఏ. కాబట్టి ఇప్పుడు మనం క్వశ్చన్లో ఏం అడిగాడో చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ 49th క్వశ్చన్, లుక్స్ అనే పదానికి కోడ్ ఏమిటి? లుక్స్ అంటే మనకు ఎస్ఈ అని తెలుసు కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ కోడ్ ఫర్ బ్లూ? బ్లూ అంటే పియు. పియు అనేది డైరెక్ట్ ఆన్సర్ అని పెట్టేయచ్చు. పియు కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. అలాగే మన ఛానల్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మార్క్ టెస్ట్ 2 యొక్క ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.